పాపపు ఊబిలో పడిపోయిన వాళ్ళు బయటికి వస్తున్నారు. కానీ ఈ 3 రకాలైనటువంటి ఊబిలో పడిపోయిన వాళ్ళు బయటకు రావడం లేదు. వీరు మారు మనసు పొందిన వారే, బాప్తిసం తీసుకున్న వారే, రక్షణ అనుభవంలో ఉన్నవారే, సేవకులుగా ఉన్నవారమే, దేవుని పనిలో అడుగులు ముందుకు వేస్తున్న వారమే, అనేకుల్ని పాపపు ఊబిలో నుంచి బయటకు లాగుతున్న వారమే. కానీ మనము కూడా ఈ ఊబిలో పడిపోయామండి. ఈ ఊబిలో పడిపోయాము అనే అవగాహన కూడా మనకి లేకుండా మనం ఏం చేస్తున్నామంటే, అయ్యో వీళ్ళు పాపంలో పడిపోయారండి, వీళ్ళని పాపంలో నుంచి బయటకు తీయాలండి అని ఆ తాపత్రయమే పడుతున్నావు తప్ప, అరే నేను అంతకంటే ఘోరమైన ఊబిలో పడిపోయాను, లోకమనే ఊబిలో పడిపోయాను, నా బంధువులు అనే ఊబిలో పడిపోయాను, నా ప్రాణము అనే ఊబిలో పడిపోయాను, నా జీవన విధానము అనే ఊబిలో పడిపోయాను, నా జీవన వ్యాపారములో చిక్కుబడిపోయాను, వీటిలో నుంచి నేను బయటకు రాలేకపోతున్నానే అనే చింత ఎవ్వరిలో కనిపించట్లేదండి. అలాంటి వారు దేవుని రాజ్యానికి ఎలా చేరగలుగుతాము? ఆయన శిష్యులుగా మనం ఎలాగ ఉండగలుగుతాము? ఆలోచిస్తారా?